క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ జనరేషన్ అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హోలీ చర్చ్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాము. హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏ అంశం మాట్లాడబోతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. ఈ వచనం యొక్క సందర్భం ఏంటి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో కొండ మీద నిలబడి ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగంలో దేవుడు ఎన్నో మాటలు మాట్లాడారు. వాటిలో ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. అదేంటి అని అంటే, రేపటిని గూర్చి చింతింపకుడి. దీన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, డోంట్ బి యాంగ్షియస్ అబౌట్ టుమారో. మనం మన లైఫ్లో చాలా విషయాల్లో రేపటిని గూర్చి చింతిస్తూ ఉంటాం. రేపు అంటే రేపు ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని దాన్ని బట్టి మనం చింతపడుతూ ఉంటాం. ఇలా చాలామంది చాలా విషయాల్లో చింతపడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, వాళ్ళకున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ని బట్టి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి చాలామంది ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకుంటూ ఉంటారండి. దాన్ని బట్టి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని చెప్పి దాన్ని బట్టి చింతపడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళకున్న అప్పులను బట్టి లక్షల అప్పులు ఉన్నాయి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి దాన్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళకున్న ఫ్యూచర్ని బట్టి ఫ్యూచర్లో నా లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని బట్టి చింతపడుతూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళకున్న అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. అసలు నేను రేపు ఏమైపోతాను, రేపుకి బతుకుంటానా అని చెప్పి దాన్ని బట్టి చింతపడుతూ కృంగిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే తమకున్న ఉద్యోగాన్ని బట్టి, అసలు రేపు నాకు ఉద్యోగం వస్తుందా, చాలా కాంపిటీషన్ వరల్డ్లో మనం ఉన్నాము, ఎలా నేను మూవ్ ఆన్ అవ్వాలి, ఎలా నేను జాబ్ సంపాదించాలి, నా వల్ల అవుతుందా అని చెప్పి ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న దాన్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఓటమా లేకపోతే గెలుపా, నేను ఫెయిల్ అయిపోతానా లేకపోతే నేను గెలుస్తానా అని చెప్పి దాన్ని బట్టి చాలా కృంగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే వ్యాపారాన్ని బట్టి, అంటే వ్యాపారంలో నేను ఫెయిల్ అయిపోతానా, వ్యాపారం నిలబడుతుందా అని చెప్పి ఇలా చాలా విషయాలను బట్టి, చాలా రకాలైన విషయాల్లో చాలామంది చింతపడుతూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న మీరు ఏ విషయంలో చింతపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవునికి సమస్తమో తెలుసు. ఈ వీడియో చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రేపటిని గూర్చి చింతింపకండి. రేపు ఏమవుతుందో, నా లైఫ్ ఏంటో, నేను గెలుస్తానా ఓడిపోతాను, అసలు నా లైఫ్ ఏంటి, నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఇలా ఉంది, రేపు నేను ఎలా ఓవర్కమ్ చేయాలి ప్రాబ్లమ్స్ని అని చెప్పి మీరు దేన్ని బట్టి కూడా మీరు చింతపడద్దు. రేపటి గురించి, రేపు ఏమవుతుందో అని చెప్పి దాని గురించి చింతపడద్దు అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు ఒక మాట అంటారు, అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గుర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ శరీరంను గుర్చైనను మీరు చింతింపవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ మీ ప్రభువైన యేసుక్రీస్తు వాటిని పోషించట్లేదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు మనతో మాట్లాడతారు. నిజమే కదండి. నిజంగా చెప్పండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, కంట్లలో కూర్చుకోను, అవి దాచిపెట్టుకో కదా ఏం తినాలో రేపు అని చెప్పి, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. మనం వాటికంటే బహుశ్రేష్టం, ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. మనం చాలా శ్రేష్టమైన వారమండి. మనల్ని దేవుడు పోషించలేడా, మీరు అసలు ఎందుకు బాధపడుతున్నారు అని దేవుడు అక్కడ మాట్లాడతారు. దేవుడు ఒక మాట అంటారండి, మీరు చింతించడం వలన మీ ఎత్తును మూరలు ఎక్కువ చేసుకుంటారా, ఏమైనా ఎదుగుతారా మీరు అని చెప్పి దేవుడు మాట్లాడతారు. నిజమే కదండి. మనం చింతించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇంకా చెప్పాలంటే అనారోగ్యాలు కొంచెం ఎక్కువ అవుతాయి, కానీ మనం తెచ్చుకున్నది ఏదీ లేదు. కానీ దేవుని మీద ఆధారపడాలి. కింద వచనంలో ఉంటుందండి, మీకు ఏమి కావాలో, మీకు ఏమి అవసరమో దేవునికి సమస్తము తెలుసు. మనకు ఫుడ్ కావాలని, మనకి ఉద్యోగం కావాలని, మనం గెలవాలని చెప్పి, మన లైఫ్ బాగుండాలని, మనకి లైఫ్లో ఏం కావాలో అన్నీ దేవునికి తెలుసు. అని తెలియకుండా ఏదీ లేదు. చెప్తాను కదా, ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలిసై ఉన్నది అని వాక్యం చెప్తుంది. మనకి ఏది కావాలో అన్నీ దేవునికి తెలుసు. అక్కడ ఒక మాట దేవుడు అంటారండి, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు దేవుని వెతికితే మీకు ఏమి కావాలో అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి రేపు నా లైఫ్ ఏంటి, అసలు నేను ఓడిపోతానా గెలుస్తానా, రేపు ఏమవబోతుందో అని చింతించకుండా దేవుని మీద ఆధారపడదాం. మనకేం కావాలో అన్నీ దేవునికి తెలుసు, ఆయన మనకు అవన్నీ అనుగ్రహిస్తాడు. బైబిల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బైబిల్లో ఇలాంటి తన పరిస్థితులను బట్టి చింతిస్తున్న ఒక వ్యక్తిని దేవుడు ఎలా దీవించాడో, ఎలా ఆశీర్వదించాడో చెప్పాలనుకుంటున్నాను. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో నేను చెప్పబోయే వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. అక్కడ ఎలీషా ప్రవక్త శిష్యుని భార్య గురించి రాయబడి ఉంటుంది. ఆ శిష్యుడు చనిపోవడం వల్ల కుటుంబంలో చాలా అప్పులు ఉంటాయి. ఆ అప్పులను తీర్చుకోలేక ఆమె అలానే సతమతమవుతూ వేదన పడుతూ ఉంటుంది. ఆ టైంలో అప్పుల వాళ్ళు వచ్చి ఆమెని అంటూ ఉంటారు, నువ్వు అప్పు కట్టేస్తే కట్టేసే, లేకపోతే మేము మీ బిడ్డలు
పిల్లల్ని దాసులుగా తీసుకోపోతామని చెప్పి చాలా బెదిరిస్తూ ఉంటారు. పిల్లలు లేకపోతే ఆమె ఎలా బ్రతకాలి చెప్పండి? ఆ వేదనలో, ఆ బాధలో ఆమె ఎలీషా ప్రవక్త దగ్గరికి పరిగిస్తూ వెళ్తుంది. అప్పుడు ఆమె వెళ్ళి ఆమె పరిస్థితి అంతా ఆయన చెప్తుంది, ఇలా ఉంది నా పరిస్థితి, నేనేమో చాలా అప్పులు ఉన్నాయి, నీకు తెలుసు కదా మీ శిష్యుని గురించి, చాలా అప్పులు ఉన్నాయి, నా బిడ్డల్ని దాసులుగా తీసుకోపోవడానికి వాళ్ళు వచ్చేసరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటూ ఆమె చెప్తుంది. అప్పుడు ఎలీషా ప్రవక్త గారు అంటారు, నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగితే ఆమె ఒకటే చెప్తుంది, ఒక కుండలో నూనె తప్ప నా ఇంట్లో ఇంకేమీ లేదు అని చెప్తే ఎలీషా ప్రవక్త గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే నువ్వు ఫస్ట్ వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఎక్కడ ప్రతి ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న పాత్రల్ని అరువు తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని నువ్వు నీ బిడ్డలు ఆ కుండలో ఉన్న నూనె ప్రతి పాత్రలో పోయండి, అవన్నీ వస్తాయి, నింపబడిపోయిన తర్వాత నా దగ్గర నేనేం చేయాలి చెప్తాను అని చెప్తే ఆమె చెప్పిన మాట విని వెళ్ళి అన్ని పాత్రలు ఊర్లో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని పాత్రలు తెచ్చుకొని అరువు తెచ్చుకుంటుంది. దాని తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారు, తలుపు వేసుకొని ఆ నూనె పోస్తూ ఉంటే అన్ని పాత్రలు నింపబడిపోయే వరకు వస్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, ఇంకా ఏమైనా ఉన్నాయా పాత్రలు అని చెప్పి తన కుమారుని అడిగితే ఇంకా ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి అని చెప్తే అప్పుడు ఆ నూనె ఆ కుండలో ముగిసిపోద్ది అనమాట, ఆగిపోద్ది, నిలిచివేయబడుతుంది. సో దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. అప్పుడు వెంటనే ఆమె వెళ్తుంది, ప్రవక్త గారు మీరు చెప్పినట్టు చేశాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు ఆ నూనె వెళ్ళి నీ ఊర్లోకి వెళ్ళి అమ్ము, ఆ అమ్మిన డబ్బులతో వచ్చి అప్పులన్నీ తీర్చేసి మిగతా డబ్బులతో నువ్వు నీ కొడుకు బ్రతకండి అని చెప్తే ఒకవైపు ఆమె అప్పులతో వేతనతో కూడా పిల్లల్ని దాసులుగా తీసుకువెళ్ళిపోతామన్న మాటలు విని ఎంతో కృంగిపోయి సతమతం అవుతున్న ఆమెకి దేవుడు అప్పులన్నీ తీర్చేసి తన బిడ్డలతో సంతోషంగా ఉన్న గొప్ప అద్భుతాన్ని ఆయన చేస్తాడండి. ఆమెకు చేసిన దేవుడు ఈరోజు మనకు కూడా చేస్తాడు. మీరు బాధపడుతున్నారేమో, మీరు చింతిస్తున్నారు, రేపు నా లైఫ్ ఏంటి, నేను ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని, నా లైఫ్ ఎలా ఉండబోతుంది, నేను ఇలానే పేదరికంలో ఉండిపోతున్నా అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. రేపు మా ఇంటి పోషణ ఎలాగా, రేపు నా ఉద్యోగం ఏంటి, నా స్టడీస్ ఏంటి, నేను గెలుస్తానా లేదా ఓడిపోతానేమో అని చెప్పి చింతపడుతున్నారా? దేవుడు చెప్తున్న మాట, రేపటిని గురించి చింతింపద్దు, రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం చేయాలో అని దాన్ని బట్టి చింతించకండి, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు ఏవి కావాలో ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు, నేను మీకు అవన్నీ అనుగ్రహిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రేపు ఏమవుతుందో అని చెప్పి మీరు దిగులు పడద్దు, చింతపడద్దు. దేవుడు చెప్తున్నమాట, రేపటి నీకు చింతించకండి. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్, డోంట్ బీ యాంగ్జియస్ అబౌట్ యువర్ టుమారో, డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్, డోంట్ వరీ అబౌట్ యువర్ స్టడీస్, డోంట్ వరీ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. రేపటి గురించి మీరు అసలు చింతింపవద్దు. మీకు ఏమి కావాలో అవన్నీ దేవునికి తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీరు తెలుసుకోండి, దేవుని మీద ఆధారపడండి, అవన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని మీకు, మీ కుటుంబాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.